హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈ రోజైతే మంచి చికెన్ పలావ్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. దట్టు ఈజీ మెథడ్లో అండి. ఇంకా మనకి రైస్ కూడా పొడి పొడిలాడుతూ రావాలి పలావ్ చేసేటప్పుడు. ఇలా కానీ చేస్తే మాత్రం సీరియస్లీ మీకు రైస్ మంచిగా పొడి పొడిలాడుతూ చికెన్ బాగా ఉడుకుతూ వస్తుంది. దానికోసం అయితే ముందుగా అయితే ఒక బౌల్లోకి అయితే నేను ఇక్కడ 3.5 కప్పుల దాకా అయితే రైస్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఎంత మెజర్మెంట్ కావాలంటే అంత తీసుకొని ఆ తర్వాత నీట్గా అయితే వాష్ చేసేసుకొని మంచిగా ఒక అరగంట పాటు అయితే నానపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను చికెన్ ఆల్రెడీ క్లీన్ చేసుకున్నానండి. పలావ్కి కోసం అని చెప్పేసి కొద్దిగా పెద్ద సైజ్ అయితే నేను తీసుకున్నాను. మీకు కావాలంటే కొద్దిగా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ పలావ్కి పెద్దగా అయితేనే బాగుంటుంది. ఆ తర్వాత అయితే ఒక బౌల్లోకి ఇక్కడ నేను 1 స్పూన్ దాకా ఆయిల్, 1 స్పూన్ దాకా గీ వేసుకున్నాను. మీకు కావాలంటే మొత్తం ఆయిల్తో చేసుకోవచ్చు, లేదంటే గీతో కూడా చేసుకోవచ్చు. ఇలా కంబైన్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ వేసేసుకొని పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని ఆ తర్వాత ఒక 2 టమాటోల్ని ఇలా పొడువుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. టమాటోలు కూడా బాగా మగ్గాలన్నమాట. ఇలా బాగా మగ్గిన తర్వాత అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత అయితే అందులోకి అయితే మనమైతే ఇంకా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. నేను చెప్పాను కదండి, మీకు కావాలి అని అంటే చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు చికెన్ని. నాకైతే పెద్దగా ఉంటే పలావ్కి బాగుంటుంది అనిపించింది. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలానే మీ కారానికి తగ్గట్టు కారం, అలానే కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మీ రుచికి తగ్గట్టు అయితే సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంటే మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా అన్నిటికీ పట్టాలన్నమాట. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని అయితే దీన్ని అయితే మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఇందులో వాటర్ వేయకపోయినా సరే చికెన్లో వచ్చే వాటర్ ఆయిల్ అనేది దీనికి సరిపోతుంది. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు అయితే మనం కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా దగ్గరకు వచ్చిన తర్వాత మనం నానపెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ని కూడా వాడుకోవచ్చండి. నేనైతే బాస్మతి రైస్ వాడుతున్నాను. ఆ తర్వాత అయితే ఇక్కడ నేను కొద్దిగా పుదీనా అలానే కొత్తిమీర కూడా వేసేసుకొని మనం వేసుకునే చికెన్ రైస్ అంతా ఒకలా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత 1:2 రేషియోలో అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెన్ కోసం స్పెషల్గా వాటర్ ఏం ఎక్కర్లేదండి. ఓన్లీ మన రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు కుక్ చేసుకున్నామనంటే చాలా ఇలా లూజ్గా అంటే పొడి పొడిలా ఆడుతూ చికెన్ బాగా కుక్ అవుతూ అయితే వస్తుంది పలావ్ అయితే. చాలా మైల్డ్ స్పైసెస్ వేసాం కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పలావ్ రెసిపీని అయితే. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు మాత్రం ఎక్కువ హడావిడి పడకుండా ఇలా సింపుల్గా అయితే చికెన్ పలావ్ చేసి పెట్టండి. సూపర్గా ఉందని మీకే కాంప్లిమెంట్స్ ఇస్తారు, అంతలా బాగుంటుంది. అలానే రైస్ కూడా చాలా బాగా ఉడుకుతుంది అనమాట. ఇలా పొడి పొడిలాడుతూ కూడా వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా సరే కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసేసుకొని లైక్ చేసేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.